స్ట్రక్చరల్ ఫంక్షన్స్ ఏంటి? ఆ సెల్ మెంబ్రేన్లో ఉంటుంది, మైలిన్ షీత్లో ఉంటుంది, తర్వాత మైటోకాండ్రియాలో ఉంటుంది, మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఓకే, సో ఇలా వాటన్నిటిలో ఉంటుంది. మన సెల్ మెంబ్రేన్లో వచ్చేటప్పటికి ఇది చూడండి స్ట్రక్చర్. మామూలుగా వేటికి పర్మియబుల్, వేటికి నాన్ పర్మియబుల్. ఈ ఫాస్ఫోలిపిడ్స్ అన్నవి సెల్ మెంబ్రేన్లో ఉండడం వల్ల కొన్ని రకాల సబ్స్టెన్సెస్ని మాత్రమే వెళ్తాయి. ఫాస్ఫోలిపిడ్స్ ఏంటి? లిపిడ్స్ కాబట్టి లిపిడ్ కాంపోనెంట్స్ చాలా ఈజీగా వెళ్తాయి. నాన్ లిపిడ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఫర్ నాన్ లిపిడ్ కాంపోనెంట్స్ అంటే పోలార్ మాలిక్యూల్స్ లైక్ గ్లూకోజ్ అండ్ సుక్రోజ్. లిపిడ్స్ ఏంటి? నాట్ వాటర్ సాల్యుబుల్. ఓకే, పోలార్ అంటే విచ్ ఆర్ వాటర్ సాల్యుబుల్ మాలిక్యూల్స్. సో నాన్ వాటర్ సాల్యుబుల్ ఆర్ నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ దే ఆర్ ఈజీలీ వెళ్ళిపోతాయి. ఏంటి? స్మాల్ హైడ్రోఫోబిక్ మాలిక్యూల్స్. ఓకే, లిపిడ్స్ అన్నా కూడా హైడ్రోఫోబికే కదా, అంటే వాటర్ అంటే దానికి పడదు, ఎందుకంటే వాటర్ లిపిడ్ అన్నది కలవదు. ఓకే, సో అలా హైడ్రోఫోబిక్ మాలిక్యూల్స్ అన్నిటిని అది ఈజీగా పంపిస్తాయి. సో దే ఆర్ మెంబ్రేన్ పర్మియబుల్. స్మాల్ అన్చార్జ్డ్ పోలార్ మాలిక్యూల్స్ బట్ వాటికి చార్జ్ ఉండవు కాబట్టి లైక్ వాటర్, యూరియా, గ్లిజరాల్ అవి కూడా మోస్ట్లీ పర్మియబుల్. ఓకే, లార్జ్ అన్చార్జ్డ్ పోలార్ మాలిక్యూల్స్ వచ్చేటప్పటికి, అయాన్స్ వచ్చేటప్పటికి దే ఆర్ అబ్సల్యూట్లీ అసలు క్రాస్ చేయాలంటే అందుకనే మనకి వీటికి ఏమవుతాయంటే ఇవి క్రాస్ చేయలేవు కాబట్టి వాటికి ఛానల్స్ ఉంటాయి, అయాన్ ఛానల్స్ ఉంటాయి విచ్ పర్మిట్ దెమ్ టు క్రాస్ ద మెంబ్రేన్ అండ్ దట్ ఈస్ వై the nature of lipids. So they are high permeable for hydrophobic molecules. Hydrophobic ante water fearing molecules anamata. Okay, so that is the first thing. Second thing is enzyme action. Okay, so mitochondria lo manaki chaala matuku lipids untayani maatladukunnam avuna. Mitochondria complexes development ki kavali like ATP production ki నేను చెప్పాను కదా స్పింగోమైలిన్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు. ఓకే, సో అందులో ఏంటంటే what is it ma ఓకే, సో ఎంజైమ్ యాక్షన్ వచ్చేటప్పటికి ఈ ఫాస్ఫోలిపిడ్స్ మైటోకాండ్రియల్ ఎంజైమ్స్ oxidative phosphorylation. What is oxidative phosphorylation? Oxidative phosphorylation is the way by which ATP is synthesized in our body. Mitochondria ఏంటి? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. అందులో ATP సింథసైజ్ అవుతుంది. సో ద వే ATP is synthesized ఆ రియాక్షన్స్ అన్నింటినీ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో కొన్ని ఎంజైమ్స్ యూటిలైజ్ అవుతాయి. ఆ ఎంజైమ్స్కి కో ఎంజైమ్స్ అన్నవి కావాలి. ఓకే, ఆ కో ఎంజైమ్ రోల్ ఏది తీసుకుంటుందంటే phospholipids. Okay, certain enzymes require phospholipids as coenzyme for oxidative phosphorylation. Next ఇది తెలుసు కదా బ్లడ్ క్లాటింగ్ కి ఒకటి కెఫాలిన్ ఇంకొకటి ఫాస్ఫోటిడిల్ సెరిన్ చెప్పాను. ఓకే, కెఫాలిన్ ఫాస్ఫోటిడిల్ సెరిన్ అనే 2 ఫాస్ఫోలిపిడ్స్ వచ్చి దే హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఆ బ్లడ్ క్లాటింగ్ లో ఎలా హెల్ప్ చేస్తాయంటే ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ కింద కన్వర్ట్ చేస్తాయి. మీకు ప్లేట్లెట్ పాత్వే అని ఫిజియాలజీలో నేర్పిస్తారు. అందులో ఇలా ఫైబ్రినోజన్ కాస్త ఫిబ్రిన్ గా, థ్రాంబిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రాంబిన్ ఫైబ్రినోజన్ గెట్స్ ఫిబ్రిన్, మొత్తం బ్లడ్ క్లాటింగ్ కి ఇవి హెల్ప్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ లిపిడ్స్ అన్నవి మనం కూడా డైట్ లో లిపిడ్స్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? ఆయిల్, ఎగ్, మిల్క్, బటర్, చీజ్, దాని తర్వాత ఇంకొన్ని ఉంటాయి. అవన్నీ డైటరీ లిపిడ్స్ అన్నమాట. లిపిడ్స్ మనం అంతా తీసుకున్న తర్వాత అవి డైజెస్ట్ అయిన తర్వాత వాట్ హ్యాపన్స్ ఇస్ అవి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే మన బాడీలో మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వలేవు. ఎందుకు? బ్లడ్లో ఈజీగా వాటర్ సాల్యుబుల్ కాంపోనెంట్స్ అయితే ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, కానీ లిపిడ్స్ అనేది వాటర్ సాల్యుబుల్ కాదు కాబట్టి దే గెట్ ట్రాన్స్పోర్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ దిస్ థింగ్. ఓకే, అండ్ లిపిడ్ డైజెస్ట్ అవ్వాలన్నా కానీ లిపిడ్ మాలిక్యూల్స్ అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఆ లిపిడ్ మాలిక్యూల్స్ అంతా బ్రేక్ అవ్వాలి చిన్న చిన్న మాలిక్యూల్స్ కింద. బ్రేక్ అయితే ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. ఓకే, సర్ఫేస్ ఏరియా పెరిగితే యాక్షన్ ఫర్ ది ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ emulsification. Emulsification is breaking of larger lipid molecules into smaller lipid droplets. ఆ emulsificationకి మనకి bile salts అనే ఒక కాంపోనెంట్ కావాలి which is synthesized in liver. ఓకే, సో ఆ emulsification of fats కి కొన్ని phospholipids కూడా కావాలి and one of the phospholipid is lecithin. ఓకే, lecithin ఏం చేస్తుంది? సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద వాటర్ ని తగ్గించి it aids in emulsification of fats.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయిల్ వేస్తే ఇలా తేలుతోంది, కానీ లెసిథిన్ వేస్తే ఆయిల్ అంతా ఇలా మిక్స్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ బ్రేకింగ్ ఆఫ్ ద బిగ్గర్ lipid droplets into smaller molecules. That is called as emulsification, which helps in digestion and absorption of fats. Next, transport of lipids. Okay, lipids మనవి డైజెస్ట్ అయిపోతాయి కదా, అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అవి బాడీలో వేరే వేరే ఆర్గన్స్కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మనకి కొన్ని ప్రోటీన్స్ కావాలి. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ lipoproteins. So exogenous triglycerides are carried as complex with lipoproteins and they become chylomicrons in which phospholipids take an active part. మీకు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో కూడా ఈ పాయింట్ వస్తుంది. మన లిపిడ్స్ తిన్న తర్వాత ఏమవుతుంది అనేసి అంటే మొత్తం డైజెషన్ అయిపోయింది, అబ్జార్ప్షన్ అయిపోయింది. అబ్జార్ప్షన్ అయిన తర్వాత బ్లడ్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి అనేసి అంటే బ్లడ్లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవి వాటర్ సాల్యుబుల్ కాదు కాబట్టి ప్రోటీన్స్ వచ్చి వాటికి కావాల్సిన ప్లేసెస్కి చేరుస్తాయి. సో ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ ఒక బస్ అనమాట. మీరు ఇంకో ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే ఏంటి, బస్తో ఏదో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ప్రోటీన్స్. ఓకే, అప్పుడు ప్రోటీన్సే కాకుండా ఫాస్ఫోలిపిడ్స్ కూడా కావాలి. ఓకే, నెక్స్ట్ సోర్స్ ఆఫ్ అరాకిడోనిక్ యాసిడ్. మీకు చెప్పాను ప్రోస్టాగ్లాండిన్స్ అని చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ దే ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ అరాకిడోనిక్ యాసిడ్. ఆ అరాకిడోనిక్ యాసిడ్ అనేది మెంబ్రెన్స్లో ఉంటుంది, విచ్ ఈస్ రిలీజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ ఫాస్ఫోలైపేసెస్. ఓకే, నెక్స్ట్ చెప్పాను ఫాస్ఫోలిపిడ్స్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ మైలిన్ షీత్ అండ్ దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఇన్సులేషన్. ఓకే, మనం కరెంట్ వైర్ అయినా కానీ ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది వైర్ మీద, అది లేకపోతే మనం డైరెక్ట్గా కాపర్ వైర్స్ టచ్ ఉంటే మనకు షాక్ కొడుతుంది. ఓకే, అంటే ఏంటి, కరెంట్ దానిలో నుంచే పాస్ అయ్యేటట్టు అది బయట డిస్పర్స్ అవ్వకుండా ఇన్సులేషన్ అన్నది కాపాడుతుంది. అలాగే మన నర్వ్ ఇంపల్సెస్ని కాపాడేది ఈ మైలిన్ షీత్. ఓకే ఓకే నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ సర్ఫాక్టెంట్. అది డైపామిటాయిల్ లెసిన్ అండ్ ఫాస్ఫేటిడిల్గ్లిసరాల్, అది మీకు తెలుసు. నెక్స్ట్ కోఫాక్టర్ ఫర్ సర్టెన్ ఎంజైమ్స్ లైక్ ట్రైసైల్గ్లిసరాల్ అండ్ లైపోప్రోటీన్ లైపేస్, ఫాస్ఫోలిపిడ్స్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ కోఫాక్టర్. ఫీటల్ లంగ్ మెచ్యూరిటీ అది చెప్పాను, లెస్ దెన్ 2 స్పింగోమైలిన్ రేషియో తీసుకోవాలి. ఇట్ షుడ్ బి మోర్ దెన్ 2. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 2 ఇట్ విల్ లీడ్ టు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. అండ్ ఫాస్ఫోటిడిల్ ఐనోసిటోల్ డైఫాస్ఫేట్ దట్ యాక్ట్స్ యాజ్ అ సెకండ్ మెసెంజర్. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత ఈ ఫాస్ఫోలిపిడ్స్ మన బాడీలో ఒకవేళ దాని ఎండ్ అయిపోతే, దాని ఫంక్షన్ అయిపోతే అవి డెస్ట్రాయ్ అవ్వాలి. ఏదైనా ఒక లైఫ్ పీరియడ్ అంటూ ఉంటుంది. లైక్ ఆర్బీసీస్కి ఎంత 120 days, ఎవ్రీ 120 daysకి అవి చనిపోతే మళ్ళీ కొత్త ఆర్బీసీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఎంజైమ్స్ కూడా వాటి కాలం అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు గెట్ డెస్ట్రాయిడ్. ఆ డెస్ట్రాయ్ ఎలా అవుతాయంటే ఫాస్ఫోలైపేసెస్, ఫాస్ఫోలిపిడ్స్ని క్లీన్ చేసే ఎంజైమ్స్ని ఫాస్ఫోలైపేసెస్ అంటారు. అందులో మన బాడీలో ఉండే ఎంజైమ్ ఏంటంటే ఫాస్ఫోలిపేస్ A2. ఓకే, సో అది ఎక్కడ యాక్ట్ చేస్తుందంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది ట్రైసైల్గ్లిసరాల్. ఓకే, ఇలా 3 కార్బన్ ఆటమ్కి 3 ఫ్యాటీ యాసిడ్స్ అటాచ్ అయి ఉంటాయి. ఫాస్ఫోలైపేస్ A1 ఇక్కడ యాక్ట్ చేస్తుంది, A2 సెకండ్ కార్బన్ దగ్గర, ఫాస్ఫోలైపేస్ C ఇక్కడ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఆల్కహాల్ ఆర్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్ ఉంటుంది కదా, దాన్ని క్లీవ్ చేసేది ఫాస్ఫోలైపేస్ D. ఓకే, now coming to non-phosphorylated lipids. Non-phosphorylated lipids are further classified into glycosphingolipids as well as sulfolipids. Okay, glycosphingolipids వచ్చేటప్పటికి cerebrosides, globosides and gangliosides, and sulfolipids వచ్చేటప్పటికి sulfated cerebrosides, sulfated globosides and sulfated gangliosides. సో cerebrosides వచ్చేటప్పటికి ఏంటంటే ceramide కి కార్బోహైడ్రేట్. వాట్ ఈస్ ceramide? Ceramide is nothing but an alcohol to which fatty acid is attached. That alcohol is called as sphingosine. Okay, sphingomyelin లో చెప్పాను, sphingosine అనే ఆల్కహాల్ ఉంటుంది. దానికి ఒకవేళ ఒక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as ceramide. ఇలాంటి సెరమైడ్కి ఒక కార్బోహైడ్రేట్ అటాచ్ అయితే గ్లైకోస్ఫింగోలిపిడ్స్. ఓకే, స్పింగోలిపిడ్స్లో మనం స్పింగోమైలిన్ ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం. ఓకే, సో స్పింగోలిపిడ్స్కి గ్లైకో యాడ్ అయింది, దట్ ఈస్ కార్బోహైడ్రేట్ యాడ్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లైకోస్ఫింగోలిపిడ్స్. అదే ఇప్పుడు గ్లూకోజ్ యాడ్ అయితే దాన్ని గ్లూకోసెరిబ్రోసైడ్, గ్యాలక్టోజ్ యాడ్ అయితే గ్యాలక్టోసెరిబ్రోసైడ్ అని అంటాం. ఓకే, సో గ్లైకోస్ఫింగోలిపిడ్ అంటే స్ఫింగోలిపిడ్కి ఒక కార్బోహైడ్రేట్ అటాచ్ అవ్వదు. స్ఫింగోలిపిడ్ అంటే ఏంటి? సెరమైడ్. సెరమైడ్ ఈస్ నథింగ్ బట్ స్ఫింగోసిన్ విత్ అ ఫ్యాటీ యాసిడ్. ఓకే,
సో 4 types of cerebrocytes ని ఐడెంటిఫై చేశారు. కెరాసిన్, ఓకే, సెరిబ్రాన్, నర్వాన్ అండ్ ఆక్సినర్వాన్. ఓకే, కెరాసిన్ అంటే దానికి అటాచ్ అయి ఉన్న ఫ్యాటీ యాసిడ్ ని బట్టి ఈ నేమ్స్ ని డిఫైన్ చేశారు. కెరాసిన్ is the one to which lignoceric acid is attached. Cerebron is the one to which cerebronic acid is attached. Nurvan is the one to which nervonic acid is attached. Oxynervan is the one to which hydroxynervonic acid is attached. Okay, మీకు ఈ డిజీజెస్ అవసరం లేదా అందుకే తీసేస్తున్నాను. దెన్ కమింగ్ టు గ్లోబోసైడ్స్. గ్లోబోసైడ్ అంటే సెరమైడ్కి సింగిల్ మోనోసాక్రైడ్ అటాచ్ అయితే దాన్ని సెరిబ్రోసైడ్ అంటాం. అదే సెరమైడ్కి డైసాకరైడ్ ఆర్ ఆలిగోసాకరైడ్. వాట్ ఈస్ ఆలిగోసాకరైడ్? More than 10 is polysaccharide. 3 to 10 carbohydrates is oligosaccharide. Single carbohydrate is monosaccharide. 2 carbohydrates are disaccharides. Okay, so either disaccharide or oligosaccharide attach aithe, then it is called as a globoside. For example, let's take the example of this one, glucose and galactose. Emanta a combination ni lactose. Lactose is a combination of glucose and galactose. So ala attach aithe, that is called lactosyl ceramide. Idi ekkada untundi? It's a component of erythrocyte membrane, RBC membrane lo idi untundi. That is globosides example. Next, what are gangliosides? Ceramide plus disaccharide or oligosaccharide plus one molecule of N-acetyl neuraminic acid, which is otherwise known as sialic acid. Okay, then it is called as ganglioside. So 3 unnai non-phosphorylated lipids lo: ceramide, globoside and ganglioside. Ceramide ante cerebroside, globoside and ganglioside. Cerebroside ante ceramide ki single carbohydrate molecule monosaccharide attach ayi untundi. Globoside is we have disaccharides or oligosaccharides attach ayi untundi to the ceramide. And ade ganglioside ante to this ceramide carbohydrates attach avutayi, usually many carbohydrates, di or oligosaccharide, but along with it we require another component that is called as N-acetyl neuraminic acid. Okay, దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. లైక్ GM1 అంటే ganglioside M1, ganglioside D1, ganglioside T1 అనేసి. ఈ MDT అంటే if only one N-acetyl neuramic acid is present, then it is called as monosialo. అప్పుడు 1 పెడతాం. ఓకే, 2 molecules of sialic acid ఉంటే డైసియాలో, 3 molecules of sialic acid ఉంటే ట్రైసియాలో, అప్పుడు GT అని పెడతాం. ఓకే, సో దాన్ని బట్టి దే హ్యావ్ GM1, GD1 అండ్ GT1 అని ఉంటాయి. అండ్ ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అనేసి అంటే వాట్ ఈస్ దేర్ యూస్? ఈ గ్లోబోసైడ్స్, గ్యాంగ్లియోసైడ్స్ అండ్ సెరిబ్రోసైడ్స్ యూజెస్ ఏంటి అంటే స్టెబిలిటీ ఆఫ్ ద మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్కి ఇవి కావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి సల్ఫోలిపిడ్స్. సల్ఫోలిపిడ్స్ సేమ్ థింగ్, ఇవే ఉంటాయి కానీ వీటికి సల్ఫేట్ గ్రూప్స్ అటాచ్ అయి ఉంటాయి. ఓకే, బ్రెయిన్లో ఉండే లిపిడ్స్ అన్నిట్లో 20% ఆఫ్ ద లిపిడ్స్ ఆర్ సల్ఫోలిపిడ్స్. Of all the galactolipids that are found in myelin sheath, 1/5 of them are sulfatides. So ekkada untai? They are found in the myelin sheath of CNS and PNS, that is central nervous system and peripheral nervous system. They have anticoagulant activity. దాని తర్వాత చెప్పాను కదా, ఏదైనా యాక్ట్ చేయాలంటే రిసెప్టర్ మీద వచ్చి యాక్ట్ చేస్తుంది కదా, అలా రిసెప్టర్ అండ్ లైగాండ్గా కూడా ఈ సల్ఫోలిపిడ్స్ యాక్ట్ చేస్తాయి. సో దాట్ ఫినిషెస్ ద నాన్ ఫాస్ఫోరిలేటెడ్ లిపిడ్స్. Then coming to something which are called as eicosanoids. Derived lipids lo meeku fatty acids, dolichols, steroids, prostaglandins, leukotrienes అని చెప్పాను కదా. ఈ prostaglandins, leukotrienes అన్నవి they come into the classification of eicosanoids. Eicosanoids అని ఎందుకు అంటామంటే prostaglandins are derived from arachidonic acid. Okay, and arachidonic acid is otherwise known as eicosa tetraenoic acid or eicosa polyenoic acid. ఐకోజా అంటే ఇట్ ఈస్ 20 కార్బన్, ఏదైనా 20 కార్బన్ కాంపౌండ్ ఉంటే దాన్ని ఐకోజా అని అంటాం. అండ్ టెట్రైనోయిక్ ఆర్ పాలీనియోయిక్ అంటే ఇట్ హ్యాస్ మోర్ దెన్ 3 డబుల్ బాండ్స్ ఉన్నాయని అర్థం. ఓకే, సో దీస్ ఐకోసనైడ్స్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ
3 types. One are called as prostanoids. Okay, ఈ prostanoids అన్నవి అరాకిడోనిక్ యాసిడ్ నుంచి సింథసైజ్ అవుతాయని చెప్పాం కదా. వాట్ ఈస్ ది ఎంజైమ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ సింథసిస్ ఇస్ cyclooxygenase అనే ఒక ఎంజైమ్ కావాలి. ఓకే, cyclooxygenase and the pathway by which they are synthesized, that is called as cyclooxygenase pathway. Okay, so different types of prostaglandins are, we have prostaglandins, prostacyclins, thromboxanes. ఈ మూడింటిని కలిపి మనం prostanoids అంటాం. ఓకే, సో prostanoids ఒక క్లాస్, ల్యూకోట్రిన్స్ ఒక క్లాస్, లైపోక్సిన్స్ ఒక క్లాస్. ఓకే, prostanoids లో మళ్ళీ we have prostaglandins, prostacyclins and thromboxanes. Leukotrienes and lipoxins. Okay, so prostanoid, the eicosanoids are of 3 types, that is prostanoids, leukotrienes and lipoxins. Prostanoids లో మళ్ళీ 3 types ఉంటాయి, prostaglandins, prostacyclins and thromboxanes. సో ఏంటివి అసలు prostaglandins అంటే ఇవి లోకల్ హార్మోన్స్ కింద యాక్ట్ చేస్తాయి అన్నమాట. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ పొటెంట్ బయోలాజికల్లీ యాక్టివ్ సబ్స్టెన్సెస్. ఓకే, చాలా స్ట్రాంగ్గా దాని ఎఫెక్ట్ని ఎగ్జర్ట్ చేస్తాయి. దే ఆర్ హైలీ పొటెంట్ దీస్ prostaglandins అన్నవి. అండ్ వీటిని మళ్ళీ ఈ prostaglandinsని PGA, PG, B, C, D అలా J వరకు, ఎస్ ఆర్ I వరకు, ఓకే I వరకు వీటి క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఏంటిది, ఎందుకు ఇలా ఉంటుంది వీటికి క్లాసిఫికేషన్, ఏ ఏంటి బి ఏంటి అనేసి అంటే ఏం లేదు, వాటి స్ట్రక్చర్లో వచ్చేటప్పటికి ఇవి ఆ రకరకాలు PGAB అలాగా I వరకు, JK కూడా ఉన్నాయి, థ్రాంబాక్సిన్స్ AB ఉన్నాయి. సో ఇవి కనుక్కునేటప్పుడు ఏంటంటే దానికి ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, ఈ రింగ్ని సైక్లోపెంటేన్ రింగ్ అంటారు. ఓకే, పెంటేన్ అంటే 5. ఓకే, 5 సైడ్స్ ఉన్నాయి దీనికి చూడండి, 1 2 3 4 5. అండ్ ఇది సైక్లిక్ స్ట్రక్చర్ కాబట్టి సైక్లోపెంటేన్ రింగ్. ఈ సైక్లోపెంటేన్ రింగ్కి రకరకాల అయితే హైడ్రాక్సిల్ గ్రూప్ కానీ లేకపోతే కీటోన్ గ్రూప్ కానీ అటాచ్ అయి ఉంటాయి. ఈ స్ట్రక్చర్ మొత్తం చూడండి, కొన్ని చోట్ల హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటే కొన్ని చోట్ల ఇలాగా వేరే వేరే పొజిషన్స్లో అవి ఆక్సిజన్ కానీ హైడ్రాక్సిల్ గ్రూప్ కానీ అటాచ్ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే ఓకే prostaglandins చాలా రకాలు ఉన్నాయి, ఆ రింగ్కి చాలా రకరకాల కాంపోనెంట్స్ అటాచ్ ఉన్నాయి, కీటోన్ గ్రూప్ కానీ హైడ్రాక్సిల్ గ్రూప్ని కానీ. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ prostaglandinsని కనుక్కొని ఓకే ఈ పొజిషన్లో ఆక్సిజన్ అటాచ్ అయ్యి ఉంటే అది PGA, ఈ పొజిషన్లో దానికి హైడ్రాక్సిల్ అటాచ్ అయితే అది PGB అని అలా డివైడ్ చేశారు. ఓకే, so what is the structure? It is a cyclopentane ring with 8 to 12 carbons. Substituent groups hydroxyl group or keto groups ఉంటాయి, దాన్ని బట్టి వాటిని గ్రూప్స్ A to J గా పెట్టారు. అండ్ పొజిషన్ ఆఫ్ ద డబుల్ బాండ్స్ ని బట్టి దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 సిరీస్. ఓకే, 1 2 3 అనేసి అలా 3 టైప్స్ ఆఫ్ సిరీస్ కింద డివైడ్ చేశారు. ఓకే, సో సిరీస్ 1 అంటే ఓన్లీ 1 డబుల్ బాండ్ ఉంటుంది అండ్ దట్ డబుల్ బాండ్ ఇస్ ప్రెసెంట్ అట్ 13 to 14. సిరీస్ 2 అంటే 2 డబుల్ బాండ్స్ 5th 6th పొజిషన్ ఆర్ 13 14 పొజిషన్లో ఉంటుంది. సిరీస్ 3 అంటే 3 డబుల్ బాండ్స్ ఈ పొజిషన్స్లో ఉంటాయి. ఓకే, మీకు ఇంత డీటెయిల్గా అవసరం లేదమ్మా, అందుకే క్విక్గా స్కిప్ చేస్తున్నాను, లేకపోతే రాయించేదాన్ని నోట్స్. సో మొత్తం ఆ సిరీస్ నుంచి ఎందులో నుంచి ఆ పర్టికులర్ prostaglandin సింథసిస్ అవుతుంది అంటే సిరీస్ 1 దే ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ లినోలెనిక్ యాసిడ్, సిరీస్ 2 ఫ్రమ్ అరాకిడోనిక్ యాసిడ్, సిరీస్ 3 ఫ్రమ్ ఐకోసా పెంటాఇనోయిక్ యాసిడ్. అండ్ న్యాచురల్గా వచ్చే prostaglandins అంతా దే ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ అరాకిడోనిక్ యాసిడ్. ఓకే ఓకే, దాని తర్వాత మీకు వీటి ఫంక్షన్స్ మీకు చాలా ఇంపార్టెంట్, అవి చెప్తాను. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇది ఏం చూపిస్తున్నాను, హార్ట్. ఓకే, ఆ పర్సన్కి హార్ట్లో సడన్గా పెయిన్ వచ్చింది, ఎందుకు వచ్చింది? సో ఒక ఏరియా ఆఫ్ ద హార్ట్లో బ్లడ్ వెసల్ సడన్గా బ్లాక్ అయ్యి ఏమైంది, అక్కడ ఆల్రెడీ ఒక చిన్న ప్లేక్ ఉంది, సడన్గా అది రప్చర్ అయ్యి బ్లడ్ వెళ్ళేదాన్ని అవంతా వచ్చి ఆపేసేటప్పటికి ఆ పర్టికులర్ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గిపోయేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది. సో హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు పేషెంట్కి ఫస్ట్ ఇచ్చే మందు ఏంటి, ఆస్ప్రిన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. ఓకే, ఆ ఆస్ప్రిన్ ఇస్తాం. ఎందుకు ఆస్ప్రిన్ ఇస్తామంటే ఆస్ప్రిన్ ఏం చేస్తుంది తెలుసా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు prostaglandins సింథసైజ్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్ ఏంటన్నాను, అరాకిడోనిక్ యాసిడ్ నుంచి సింథసైజ్ అవుతుంది సైక్లోఆక్సిజనేజ్ అనే ఎంజైమ్ అని చెప్పాను.
సో ఈ ఎంజైమ్ అనమాట సైక్లోఆక్సిజనేజ్ అనే ఎంజైమ్. ఈ అరాకిడోనిక్ యాసిడ్ నుంచి థ్రాంబాక్సిన్ అని సింథసైజ్ అవుతుంది. ఓకే, సో ప్రోస్టాగ్లాండిన్స్, థ్రాంబాక్సిన్స్ చూపించాను కదా ప్రాస్టోనైడ్స్లో, ప్రోస్టాగ్లాండిన్స్, ప్రోస్టాసైక్లిన్స్ అండ్ థ్రాంబాక్సిన్స్. థ్రాంబాక్సిన్ ఏం చేస్తుంది, ప్లేట్లెట్స్ అగ్రిగేటర్, అంటే ప్లేట్లెట్స్ అన్నింటినీ దగ్గర తీసుకొస్తుంది అనమాట. ప్లేట్లెట్స్ మనకు దేనికి ఉపయోగపడతాయి, బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో ఇలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా ఏమవుతుందంటే, అది చెప్పాను కదా, దే ఆర్ లోకల్ హార్మోన్స్ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి. సడన్గా ఏదో జరుగుతుంది అనేసి అక్కడ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి థ్రాంబాక్సిన్ రిలీజ్ అవుతుంది. ఆ థ్రాంబాక్సిన్ ఇంకా ప్లేట్లెట్స్ని తీసుకొస్తుంది. కానీ మనకి ఏం కావాలి, ఇప్పుడు క్లాట్ ఫామ్ అవ్వడం కాదు, క్లాట్ అసలు ఫామ్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు మనం ఆస్పిరిన్ ఇస్తాం. ఆస్పిరిన్ ఏం చేస్తుంది, సైక్లోఆక్సిజనేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి అరాకిడోనిక్ యాసిడ్ నుంచి థ్రాంబాక్సిన్ సింథసైజ్ అవ్వకుండా చూస్తుంది. సో దట్ వీ కెన్ ప్రివెంట్ దిస్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఏదైనా జరిగినప్పుడు చాలా పవర్ఫుల్ కెమికల్స్ కొన్ని రిలీజ్ అవుతాయి, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. ఓకే, అవేం చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి అన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ పెంచకుండా ఉండడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనకి 2 టైప్స్ ఆఫ్ సైక్లోఆక్సిజనేజ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, సైక్లోఆక్సిజనేజ్ 1, సైక్లోఆక్సిజనేజ్ 2 అనేసి. ఆ సెకండ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి, ఓకే, అరాకిడోనిక్ యాసిడ్ నుంచి అవన్నీ ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ప్రొడ్యూస్ కాకుండా చూసి ఇట్ విల్ సీ టు దట్ దెర్ ఇస్ రెడ్యూస్డ్ ఇన్ఫ్లమేషన్. ఓకే, సో అందుకనే ఆ టాబ్లెట్ ఇస్తాం ఆస్పిరిన్ అనేసి. అది ఆస్పిరిన్ ఇస్ ద కంటెంట్, బట్ దాని ట్రేడ్ నేమ్ వచ్చి ఎకోస్ప్రిన్ అని దొరుకుతుంది, 75 mg 150 mg అనేసి. సో మామూలుగా ప్రోస్టాగ్లాండిన్స్కి మన బాడీలో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోస్టాసైక్లిన్, దట్ ఈస్ PGI2. దాని ఫంక్షన్ ఏంటి, వాసో డైలటేషన్. ఓకే, మీకు తెలుసు కదా, వాసో కన్స్ట్రిక్షన్ అంటే బ్లడ్ వెజల్ కంట్రాక్ట్ అవుతుంది, వాసో డైలటేషన్ అంటే బ్లడ్ వెజల్ ఎక్స్పాండ్ అవుతుంది. వాసో కన్స్ట్రిక్షన్ అయితే ఏమవుతుంది, బీపీ పెరుగుతుంది. ఓకే ఓకే, మనకు వాసో డైలటేషన్ కావాలి అప్పుడు. ఓకే, హైలీ వాసో కన్స్ట్రిక్షన్ జరిగితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. వాసో డైలేటర్స్ ఇస్తాం మనం. ఓకే, సో అలా ఇట్ ఈస్ సింథసైజ్డ్ బై వాస్కులర్ ఎండోథీలియం, ఇట్ కాజెస్ వాసోడైలటేషన్ అండ్ ఇన్హిబిట్స్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. సో ఎప్పుడైనా ఇంజురీ ఉన్నప్పుడు, మీకు దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, అప్పుడు ప్లేట్లెట్స్ అంతా వచ్చి అవి అరికడతాయి. అది ప్రొటెక్టివ్ ఫినామినా, అవునా? సో ఇంజురీ జరిగినప్పుడు మనకి ప్లేట్లెట్ అగ్రిగేషన్ జరగాలి. ఓకే, అది పద్ధతి. అలా ప్రొటెక్టివ్ ఫినామినేషన్ జరిగినప్పుడు ఇది సింథసిస్ అవ్వదు, ఇన్హిబిట్స్ PGI2 సింథసిస్ టు ప్రమోట్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. అప్పుడు PGI2 సింథసైజ్ అవ్వదు, అప్పుడు థ్రాంబాక్సిన్ సింథసైజ్ అవుతుంది. ఎందుకంటే థ్రాంబాక్సిన్ ప్లేట్లెట్ అగ్రిగేషన్ కాజ్ చేస్తుంది. అదే ఇది ఎప్పుడు సింథసైజ్ అవుతుంది, ఎప్పుడైతే వాసో కన్స్ట్రిక్షన్ అలా ఉన్నప్పుడు. సో ఎప్పుడైనా ఇంజురీ ఉంటే ఇన్హిబిట్ చేస్తుంది, బట్ ఇంజురీ లేకపోతే మాత్రం మామూలుగా రిలీజ్ అవుతుంది. ఓకే, థ్రాంబాక్సిన్ వచ్చేటప్పటికి, ఇప్పుడు సపోజ్ ఇది ఒక స్కిన్ అనుకోండి, ఓకే, లేకపోతే బ్లడ్ వెజల్లోనే ఒక ఇంజురీ జరిగింది అనుకోండి. ఓకే, బ్లడ్ వెజల్లో ఇంజురీ జరిగితే ఇవేంటి, పింక్ కలర్ అన్ని ప్లేట్లెట్స్. ఆ ప్లేట్లెట్స్ అంతా వచ్చి ఇలా ఒక ప్లేట్లెట్ ప్లగ్ని ఫామ్ చేస్తాయి. దాని తర్వాత ఫైబ్రిన్ వచ్చి దాన్ని మొత్తం అంతా ఇలా సీల్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ మన బాడీలో ఏదైనా ఇంజురీ జరిగినా, లోపల ఉన్నా కానీ మనకి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ చాలా ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ మెకానిజం ఇస్ దిస్ వన్. ఓకే, సో అవి ఏం చేస్తాయి, వాసో కన్స్ట్రిక్షన్ చేసి ప్రమోట్స్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. దట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ థ్రాంబాక్సిన్. సో ఇది రిలీజ్ అయినప్పుడు ఇది అవ్వదు, ఇది రిలీజ్ అయినప్పుడు ఇది అవ్వదు, ఎందుకంటే ఈ రెండింటికి కాంట్రడిక్టరీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది వాసో డైలటేషన్ కాజ్ చేస్తుంది, ఇది వాసో కన్స్ట్రిక్షన్ కాజ్ చేస్తుంది. ఇది ప్రమోట్స్, ఇది ఇన్హిబిట్స్ ప్లేట్లెట్ అగ్రిగేషన్, ఇది ప్రమోట్స్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. ఓకే, సో అప్పుడున్న అవసరాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ ప్రోస్టాగ్లాండిన్ మన సింథసైజ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఆస్తమా అంటే తెలుసా మీకు, తెలుసు కదా, ఏమవుతుంది ఆస్తమా అంటే, బ్రీతింగ్ చాలా కష్టం అవుతుంది. ఓకే, మీ విండ్ పైప్ అన్నది ఏమవుతుంది, మామూలుగా మంచిగా ఇలా ఉండేది కాస్త ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయినప్పుడు ఏంటి, గాలి అందులో నుంచి ఏదైనా సన్నటి గొట్టం నుంచి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏంటి, ఒకలాంటి సౌండ్ వస్తుంది. అప్పుడు ఏమంటాం, దాన్ని వీజ్ అని అంటాం. ఓకే, పిల్లి కూతలు అని అంటారు పెద్దవాళ్ళు, పిల్లి కూతలు వస్తున్నాయి అనేసి. దట్ ఈస్ the sound, because you are breathing. When you are breathing, what is happening is the wind is going through a very narrow pipe that is creating a very sound anamata. That tells that your bronchus is constricted. Okay,
సో అప్పుడు మనం ఏం చేస్తాము, నెబులైజేషన్ ఇస్తాము, లేకపోతే ఇన్హేలర్స్ ఇస్తాం కదా. ఓకే, ఆ ఇన్హేలర్స్లో ఒకలాంటి ప్రాస్టాగ్లాండిన్ వాడతారు, దట్ ఈస్ పీజీ, దట్ ఈస్ యూస్డ్ ఇన్ ఏరోసోల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, మామూలుగా ఉంటే ఇలాగా ఆస్మా అటాక్ వచ్చినప్పుడు దాని ఇది ఇలా అయిపోతుంది. ఏరోసెల్ అదే మన ఇన్హేలర్ వాడగానే మళ్ళీ నార్మల్ అవుతుంది. సో అలా ఇట్ ఈస్ అ పోటెంట్ బ్రాంకో డైలేటర్. ఓకే, ఆస్మాలో యూజ్ చేస్తారు. దెన్ ఓవరీ అండ్ యూట్రస్లో వచ్చేటప్పటికి ఓకే, పురిటి నొప్పులు అంటే తెలుసు కదా, డెలివరీ పెయిన్స్. ఓకే, ఒక్కసారి యూట్రైన్ కంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఆ యూట్రైన్ కంట్రాక్షన్స్ కొంతమందికి డేట్ వచ్చినా స్టార్ట్ అవ్వవు. ఓకే, వాళ్ళు 38 వారాలు అయిపోయినా కానీ వాళ్ళకి పురిటి నొప్పులు స్టార్ట్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పురిటి నొప్పులు రావడానికి కొన్ని రకాల మందులు ఇస్తారు. అందులో ఒక మందు PGF2, అదేం చేస్తుంది, లేబర్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ యూట్రైన్ కంట్రాక్షన్ అంతా ప్రాపర్గా అయ్యి ఇట్ ఎరెస్ పోస్ట్ పార్టమ్ హిమరేజ్. పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటే డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అవ్వకుండా కొంచెం మోతాదులోనే అయ్యేటట్టుగా ఇది హెల్ప్ చేస్తుంది. యాజ్ వెల్ as అబార్షన్ అంటే మీకు తెలుసు కదా, దాన్ని MTP అంటారు. లీగల్ టర్మ్ ఇస్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎవరికైతే ప్రెగ్నెన్సీ అవసరం లేదో, లేకపోతే అనుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యారో అండ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్, యూజువల్లీ దే గో ఫర్ అబార్షన్. అలా అబార్షన్ కూడా మనం కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం కదా, ఆ ట్యాబ్లెట్స్లో ఈ ప్రాస్టాగ్లాండిన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిది, మనం దోమలు కుట్టిన, లేకపోతే కొంతమందికి ఎండ పడకపోయినా ర్యాష్ వస్తుంది, సోలార్ అర్టికేరియా, అలా ఏమైనా ర్యాషెస్ వస్తే దీస్ ఆర్ ఆల్ ద ర్యాషెస్ అనమాట. సో ఆ ర్యాషెస్కి ఏం కావాలి అనేసి అంటే యూజువల్గా PGE2 and D2 దీస్ ప్రొడ్యూస్ ఇన్ఫ్లమేషన్. దే ఇంక్రీజ్ క్యాపిలరీ పర్మియబిలిటీ, ఎరిథిమా అండ్ వీల్ ఆర్ ప్రొడ్యూస్డ్. దీన్ని వీల్ అంటారు, ఈ ఇండ్యూరేటెడ్ లీషన్ని. ఈ రెడ్నెస్ని ఎరిథిమా అంటారు. ఓకే, ఇదంతా ఎందుకు అంటే క్యాపిలరీ పర్మియబిలిటీ, క్యాపిలరీ నుంచి వాటర్ బయటకు వచ్చి ఇలా అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో వచ్చేటప్పటికి మనం ఏదైనా కారంవి కానీ ఏదైనా తిన్నప్పుడు మనకు కొంచెం కడుపు మంటలాగా అనిపిస్తుంది కదా, స్పైసీ ఫుడ్ అలాంటివి తిన్నా, దట్ ఈస్ ఎసిడిటీ. అలా ఎసిడిటీ రాకుండా యాంటాసిడ్, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్. ఓకే, యాంటాసిడ్ కింద యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రాస్టాగ్లాండిన్స్. సో ప్రాస్టాగ్లాండిన్స్ ఏంటంటే, ప్రాస్టాగ్లాండిన్స్ ఆర్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. They are local hormones. They are very potent and biologically active substances. Where are they synthesized from? They are synthesized from arachidonic acid by the action of the enzyme phospholipase A2, and the pathway by which they are synthesized, that is called as cyclooxygenase pathway. Okay, there are two types of enzymes which are responsible for their release, that is cyclooxygenase 1 and cyclooxygenase 2, and these are the various functions of the prostaglandins. Okay, next coming to cholesterol. కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ వచ్చి ఇది మీకు ఇంపార్టెంట్, సైక్లోపెంటనోపర్హైడ్రోఫినాంథ్రిన్ రింగ్ అని అంటారు. ఓకే, సైక్లోపెంటనోపర్హైడ్రోఫినాంథ్రిన్ రింగ్ అని అంటారు. దాని ఫార్ములా వచ్చేటప్పటికి C27H45OH అని ఉంటుంది. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇలాగా, C3 దగ్గర ఒక హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. దేర్ ఆర్ 2 మిథైల్ గ్రూప్స్ అట్ C10 అండ్ C13. ఓకే, ఇది 10th, ఇది 13th కార్బన్. C10 అండ్ C13 దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. దాని తర్వాత there is an 8 కార్బన్ సైడ్ చైన్, 1 2 3 4 5 6 7 8 కార్బన్ సైడ్ చైన్ which is attached at C17. Then there is a double bond at carbon 5 and 6. Okay, so how do you explain the structure of cholesterol? Cholesterol has the cyclopentanopyrhydrophenanthrin ring. Its chemical formula is C27H46OH, H45OH, and it has a double bond at in between C5 and 6. It has 8 carbon side chain at C17. It has 2 methyl groups at C10 and C13, and it has 1 OH at C3. సో లైక్ ఎనీ లిపిడ్, ఇది ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్లో మాత్రం సాల్యుబుల్, బట్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో మాత్రమే సాల్యుబుల్, వాటర్లో ఇన్సాల్యుబుల్. సో కొలెస్ట్రాల్ మనం ఎక్సోజీనస్ అండ్ ఎండోజీనస్. ఎక్సోజీనస్ అంటే బయట దేంట్లో దొరుకుతుంది, ఎగ్ యోక్లో ఉంటుంది, మీట్లో ఉంటుంది, మిల్క్ బటర్లో ఉంటుంది కొలెస్ట్రాల్. సో ఇవన్నీ. ఎండోజీనస్గా మన బాడీలో ఎలా సింథసైజ్ అవుతుంది కొలెస్ట్రాల్? ద స్టార్టింగ్ కాంపౌండ్ ఇస్ ఎసిటైల్ కోఏ, అందులో నుంచి సింథసైజ్ అవుతుంది.
అండ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ 2 ఫార్మ్స్, ఫ్రీ ఫార్మ్ అండ్ ఎస్టరిఫైడ్ ఫార్మ్. ఫ్రీ ఫార్మ్ అంటే కొలెస్ట్రాల్ లానే ఉంటుంది, ఎస్టరిఫైడ్ ఫార్మ్ అంటే దానికి ఏదో ఒక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫార్మ్స్ వచ్చేటప్పటికి ఫ్రీ ఫార్మ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బ్రెయిన్ అండ్ నర్వస్ టిష్యూ, ఎస్టరిఫైడ్ ఫార్మ్ అంటే కొలెస్ట్రాల్కి ఫ్యాటీ యాసిడ్స్ అటాచ్ అయి ఉంటాయి, అది ఎడ్రినల్ గ్లాండ్లో ఎక్కువగా అలాంటి కొలెస్ట్రాల్ కనిపిస్తుంది. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాటీ యాసిడ్స్ అటాచ్ టు ఇట్ ఆర్ ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, పామిటిక్ యాసిడ్ అండ్ అరాకిడోనిక్ యాసిడ్స్. ఓకే, ఎక్కడెక్కడ దొరుకుతుంది కొలెస్ట్రాల్ మన బాడీలో అంటే బ్రెయిన్ అండ్ నర్వస్ టిష్యూలో 2% ఉంటుంది, ఎడ్రినల్ గ్లాండ్లో 10% ఉంటుంది. ఎడ్రినల్ గ్లాండ్లో ఎందుకు అంత ఎక్కువ ఉంటుంది? వాట్ ఈస్ ఇట్ ఎడ్రినల్ గ్లాండ్ సింథసైజెస్? చెప్పండి, ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి ఏం సింథసైజ్ అవుతాయి? విచ్ హార్మోన్స్? అది ఎడ్రినల్ మెడ్యులా నుంచి. ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి cortisols, that is steroid hormones. Okay, steroid hormones are synthesized from adrenal cortex. అయితే steroid hormone synthesize అయితే ఇది ఎందుకు ఎక్కువ ఉండాలి కొలెస్ట్రాల్? బికాస్ ద స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ సింథసిస్ ఆఫ్ స్టిరాయిడ్ హార్మోన్స్ ఇస్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నుంచి మనకి 3 ఇంపార్టెంట్ కాంపౌండ్స్ మన బాడీలో సింథసైజ్ అవుతాయి. ఒకటి స్టిరాయిడ్ హార్మోన్స్, ఒకటి వైటమిన్ డి, ఇంకొకటి బైల్ సాల్ట్స్. ఓకే, ఈ 3 ఇక్కడ నుంచి కొలెస్ట్రాల్ నుంచే సింథసైజ్ అవుతాయి, అందుకనే ఎడ్రినల్ గ్లాండ్ లో ఎక్కువగా ఉంటుంది, ఫాలోడ్ బై బ్రెయిన్ అండ్ నర్వస్ టిష్యూ. నెక్స్ట్, ఓకే, ఇది రాసుకోండి, ఈ 2 సెంటెన్సెస్ రాసుకోండి, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ వచ్చేటప్పటికి 150 to 200 milligrams per deciliter, and important products synthesized from cholesterol are steroid hormones, vitamin D and bile acids. So that finishes, and the last topic for today's discussion is lipoproteins. Okay, miscellaneous lipids to lipoproteins. So what are lipoproteins? They are actually conjugated protein. Okay, manam conjugate proteins chemistry lo chadukuntam. Simple proteins, compound proteins and the conjugated proteins and derived proteins. So ikkada kuda same ade. Okay, conjugated proteins వచ్చేటప్పటికి protein plus cholesterol triglycerides avanta kalisi macromolecular complexes ఫామ్ చేస్తాయి. ఓకే, దీంట్లో ద ప్రోటీన్ పార్ట్ ఈస్ కాల్డ్ as apolipoproteins or apoproteins. ఓకే, వీటిని ఆ ప్రోటీన్ పార్ట్ ఏమంటామంటే apolipoproteins or apoproteins అంటాము. అండ్ లిపిడ్స్ ఇస్ ద ప్రాస్థెటిక్ గ్రూప్. ఏం చేస్తాయి లైపోప్రోటీన్స్ మన బాడీలో అంటే, లిపిడ్స్ అన్నవి వాటర్ సాల్యుబుల్ కాదు కాబట్టి సో బాడీలో ట్రాన్స్పోర్ట్కి ఇవి హెల్ప్ చేస్తాయి. ఓకే, లిపిడ్స్ మన బాడీలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే బికాస్ దే ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్, వాటికి ఏదో ఒకటి కావాలి. ఓకే, సో ఆ ఏదో ఒకటి ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే లైపోప్రోటీన్స్ ఆ లిపిడ్స్ అన్నిటిని ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, మనకి ఇప్పుడు బస్సు ట్రైన్ అవంతా ఎలాగో ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఫ్లైట్, ఇవి కూడా అంతే అన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ దే కంపోజ్డ్ ఆఫ్? దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ట్రైసైక్లిస్ట్రాల్స్, ఫాస్ఫోలిపిడ్స్, cholesterol esters and a small fraction of free fatty acids. Okay, free fatty acids ఉంటాయి, otherwise known as unesterified fatty acids or non-esterified fatty acids. సో ఇలా లైపోప్రోటీన్ స్ట్రక్చర్ ఉంటుంది. లైపోప్రోటీన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ హ్యాస్ అ పోలార్ పెరిఫెరీ అండ్ నాన్ పోలార్ కోర్. పోలార్ పెరిఫెరీ అంటే, పోలార్ అంటే దట్ ఈస్ వాటర్ సాల్యుబుల్, నాన్ పోలార్ కోర్ అని అంటే విచ్ ఇస్ నాట్ వాటర్ సాల్యుబుల్.
సో ద పోలార్ పెరిఫెరీ ఇస్ మేడప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్ అని అన్నాం, ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయని చెప్పాను. సో ఆ ఫాస్ఫోలిపిడ్స్ లో పోలార్ పార్ట్ ఏంటి, హెడ్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్. ఓకే, హెడ్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లిజరాల్, ఆల్కహాల్. ఓకే, గ్లిజరాల్ ఆల్కహాల్ ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది, దాని తర్వాత ఆల్కహాల్ అండ్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్ ఉంటుంది అని. దాని తర్వాత మిగతావి రెండు ఈ తోకలు ఏంటి అంటే ఫ్యాటీ యాసిడ్స్. సో ఆ హెడ్ ఆఫ్ ద ఫాస్ఫోలిపిడ్స్ ఉంటుంది. సో ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి, దాని తర్వాత కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ పింక్ కలర్ ఉంది దట్ ఈస్ అపోలైపోప్రోటీన్ విచ్ ఇస్ ద ప్రోటీన్ పార్ట్ ఆఫ్ లైపోప్రోటీన్. ఓకే, సో ఈ మూడు కలిపి పోలార్ పెరిఫెరీ విచ్ ఇస్ ద ఫాస్ఫోలిపిడ్స్. ఈ గ్రీన్ కలర్ హెడ్ ఉన్నంత ఫాస్ఫోలిపిడ్స్, ఈ పింక్ కలర్ ఇది ఉన్నది అపోలైపోప్రోటీన్స్. దాని తర్వాత కొలెస్ట్రాల్ దట్ ఈస్ అన్ఎస్టరిఫైడ్ కొలెస్ట్రాల్, అంటే విచ్ ఇస్ నాట్ అటాచ్డ్ టు ఎనీ ఫ్యాటీ యాసిడ్, దట్ ఈస్ అన్ఎస్టరిఫైడ్ కొలెస్ట్రాల్ అంటే అది. అలాగే నాన్ పోలార్ కోర్. ఓకే, ఇదంతా విచ్ ఇస్ ద టెయిల్స్ ఆఫ్ ద హైడ్రోఫోబిక్ టెయిల్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, అంటే ఈ టెయిల్స్. దెన్ కొలెస్ట్రాల్ ఎస్టర్స్, కొలెస్ట్రాల్ ఈ బ్రౌన్ కలర్ వన్నీ కొలెస్ట్రాల్. దాని తర్వాత ట్రైసైగ్లిసరాల్స్, ఈ ఎల్లో వన్నీ ట్రైసైగ్లిసరాల్. దాట్ బికమ్స్ ద నాన్ పోలార్ కోర్. ఓకే, then classified depending upon ultracentrifugation and electrophoretic mobility. Ultracentrifugation classification అంటే సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు బరువైనవన్నీ కిందకు వచ్చేస్తాయి, తేలికైనవన్నీ పైకి వస్తాయి. సో అలా 5 టైప్స్లో ఉంటాయి. ఓకే, టాప్ మోస్ట్ ఇస్ chylomicron followed by very low density lipoprotein, low density lipoprotein, high density lipoprotein. లాస్ట్లో వచ్చేటప్పటికి albumin with free fatty acids ఉంటాయి. ఓకే, chylomicrons, VLDL, intermediate density lipoprotein కూడా ఉంటుంది, low density and high density. అదే బై ఎలక్ట్రోఫోర్సెస్లో ఉండగానే ఎలక్ట్రోఫోర్సెస్ ఏంటి, ఒక ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టినప్పుడు యానోడ్కి క్యాథోడ్కి మధ్యన అవి డివైడ్ అవుతాయి. ఓకే, ద వన్స్ విచ్ ఆర్ పాజిటివ్ నెగిటివ్లీ చార్జ్ పాజిటివ్ వరకు అవి అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఇలా సెపరేట్గా వాటి వెయిట్ని బట్టి చార్జ్ని బట్టి అవి డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద స్ప్రెడ్ అవుతాయి. సో ఆరిజిన్ దగ్గర ఇక్కడ నేను శాంపుల్ అప్లై చేశాను, అప్పుడు ఆరిజిన్ దగ్గర నాకు chylomicrons ఉంటాయి, యానోడ్కి దగ్గరలో HDL ఉంటుంది, దాని తర్వాత వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ LDL దట్ ఈస్ బీటా లైపోప్రోటీన్. ఇది బీటాకి ముందర ఉంది కాబట్టి ప్రీ బీటా, HDL అనేది ఆల్ఫా లైపోప్రోటీన్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద lipoproteins and this finishes the topic of lipid chemistry for you. Okay, any doubts?